ఒక్క నిమిషం మళ్ళీ మాట్లాడతాను నీతో. న్యూమన్ మహమ్మద్ గారు, అక్కడ మనం చూడొచ్చు విజువల్స్ లో మంత్రుల ఆనందం. సో ఓటింగ్ కౌంటింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. అంటే రౌండ్ కి ఇంత డ్రాస్టిక్ చేంజ్, అంటే ఇంత మెజార్టీ ఊహించారా, ఊహించలేదా? వాళ్ళ ఆనందానికి మీ సంబంధించి మీరు ఏం మాట్లాడారు? నేను ఐ హావ్ బీన్ టెల్లింగ్ సిన్స్ డే 1. ఓకే, మీరు చూస్తారు 15,589 ఓట్స్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద 6th రౌండ్. ఇంకో 4 రౌండ్లు ఉన్నాయి. మీకు దాదాపు 30,000 ఓట్లకి ఒక్క ఓటు తగ్గకుండా నేను ఇక్కడే ఉంటా. మీరు చూస్తారు ఇంకో గంట సేపు 100% 30,000 ఓట్కి ఒక్క ఓటు తగ్గకుండా మెజార్టీ రాబోతున్నది. దిస్ ఈస్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. వాళ్ళు ఏదైతే ప్రాపగాండా చేసిండ్రో, వాళ్ళు ఏదైతే మాటలు చెప్పిండ్రో, డిస్కోటెక్కులు పెట్టేసేసి పింక్ డ్రామాలు చేసిండ్రో, దేక్లెంగే పాటలు పెట్టేసేసి జూముతూ వారు మత్తులో ఉంటూ ఏ రకంగా మాట్లాడినరో వాటన్నికి ఓటర్ మహాశయుడు బటన్ నొక్కి ఠక్కా ఠక్ ఠక్కా ఠక్ అని బటన్ నొక్కి సమాధానం ఇచ్చిండ్రు. నిద్రపోతున్నటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నిద్రపోతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నిద్ర లేపే విధంగా సమాధానం ఇచ్చిండ్రు. ఇక్కడ మన నంది హిల్స్లో ఉన్నటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారికి మంచిగా సౌండ్గా వచ్చే విధంగా, చెవుల్లో నుంచి రక్తం కారే విధంగా సమాధానం ఇచ్చిండ్రు. నేను ఒకటే మాట చెప్తున్నా, డెవలప్మెంట్ అని చెప్పినాం, డెవలప్మెంట్ చేసి అంటే ఫస్ట్ లో నెగటివిటీ వచ్చింది కాంగ్రెస్ మీద, ఈ హైడ్రా కావచ్చు ఇతర అంశాల మీద అన్నారు. ప్రజాపాలన వైపు, ప్రజాప్రభుత్వం వైపే ప్రజలు చూసారా? నెగటివ్ ఏం లేదా? అబ్సల్యూట్లీ జీరో నెగటివిటీ. నేను మళ్ళా మీకు అదే చెప్తున్నా, మేము ఒక రెఫరెండం గా భావిస్తున్నాం. నేను ఫస్ట్ డే నుంచి చెప్తున్నా, 2 ఏళ్ల పాలన మేము కానిచ్చినాం కాబట్టి, 40% టైం అయింది కాబట్టి దీనిని 100% దీనిని మేము రెఫరెండంగా భావిస్తున్నామని చెప్పేసి నేను డే 1 నుంచి కూడా నేను చెప్తున్నా. నేను ఒకటే విషయం చెప్తున్నా, వీళ్ళు హైడ్రా అని చెప్పేసి ఆ డ్రామాలు పెట్టి, ఆ టీవీలు పెట్టి, ఆ డిజిటల్ స్క్రీన్లు పెట్టి ఏదో ఆర్తనాదాలు జరుగుతుంది, రాష్ట్రంలో మరో రకంగా ఏదో విజృంభణ జరుగుతుంది అని చెప్పేసి ప్రచారం చేసినారో ప్రజలు నమ్మలేదు. హైడ్రా అనేది డెవలప్మెంట్ గురించి వాడుతున్నాము. 2020లో మీరు చూసినట్లయితే ఇక్కడ వరద జరిగినప్పుడు ఏ రకంగా ప్రజలు నష్టపోయినరో ప్రతి ఒక్కరు, గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు చూసినారు. ఈరోజు భావితరాల కోసం డెవలప్మెంట్ కావాలి అని అంటే ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే పర్మిషన్లు ఇచ్చి ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసినారో వాటి యొక్క జోలికి వెళ్ళి వాటిని డిమాలిష్ చేస్తున్నారు. దానివల్ల ప్రభుత్వ ఆస్తి దాదాపు 60,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి కాపాడుకున్నాము. ఒకటే మాట చెప్తున్నా నేను, సింపతి ఒక ఆడవారిని తీసుకొచ్చేసేసి ఏ రకంగా అయితే ఓట్లు దండుకొని ఇక్కడ వీళ్ళు ఆడవారితో రాజకీయం చేసే ప్రయత్నం చేసిండ్రో తిప్పికొట్టి సమాధానం ఇచ్చిండ్రు. నేను ఒకటే మాట చెప్తున్నా, డెవలప్మెంట్ కోసం ఓటేసిండ్రు, సింపతి అనేది ఓడిపోయింది. ఆవిడ గారు క్యాండిడేట్ గురించి నేను మాట్లాడుతున్నానండి. ఏమన్నారండి, మీరు పోలింగ్ కంటే 12 గంటల కంటే ముందు మీరు చూసుకున్నట్లయితే అయ్యో అమ్మ అక్క చెల్లె అని చెప్పేసి ఏడుస్తూ ముఖం పెట్టి ఆవిడ ఓట్లు అడిగే ప్రయత్నం చేసిండ్రు. మేము దాని గురించి తప్పుపడడంలే, ఓటు అడగచ్చు, అది మీ యొక్క హక్కు. కానీ 12 గంటల తర్వాత మీరు చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్లు పెట్టి ఏమని చెప్పిండ్రండి, 14వ తారీఖు తర్వాత లెక్క తేలుస్తా. ఏం లెక్క తేలుస్తారండి, నాకు అర్థం కాదు. 12వ తారీఖు తర్వాత చంద్రముఖి రాగా లేచిండ్రండి, బొమ్మాలి అని చెప్పేసి లేచిండ్రండి, వదల బొమ్మాలి అన్నట్టుగా ప్రవర్తించిండ్రండి. ఇది ఎటువైపు తీసుకుపోతున్నారు? మా క్యాండిడేట్ ఇంటికి 6 తర్వాత మా క్యాండిడేట్ ఇంటికి పోతారండి, పోయేసేసి అక్కడ గడబడి చేసే ప్రయత్నం చేస్తారండి. ఎటువైపు తీసుకోదలుచుకుంటున్నారు? నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, వీరికి ఇంకా సిగ్గు లేకుండా 0 ఎంపీలు వచ్చినా సరే ఇంకా సిగ్గు లేకుండా కేవలం 2 సంవత్సరాలు అయిపోయినా మరుక్షణం వచ్చేసేసి వీరు ఏదో చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేసి దానిని ప్రజలు నమ్మడం లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు. రైట్, ఇక మనం గాంధీ భవన్ లో విజువల్స్ లో